దేవాలయం గురించి ఆలోచిస్తున్నామంటే దేశం అనే ఆలయాన్ని గురించి కూడా ఆలోచిస్తున్నట్టే. మన ఒక్కటే రాష్ట్రం కాదు, మన తెలంగాణ ఒకటే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్నిటికీ కలిపి కేంద్ర ప్రభుత్వం ఉంది. అంతా ఒక్కటే, భారతదేశం అంతా ఒక్కటే. ఈ దేశంలో ఎక్కడ ఎవరికి ఏ హాని జరిగినా మన శరీరంలో ఒక వేలికో కాలుకో ఏదో జరిగినట్టే లెక్క. ఆ బంధం ఉంది, అది సద్వాసన. భగవంతుడు అలా ఉంటాడండి. సద్వాసన ఆవిష్కృతం అంటే అర్థం అది. భగవంతుడు ఆ బంధంతో ఉండండి. భగవంతుడికి కావలసిన వాళ్ళు ఎవరు భక్తితో తపిస్తున్నారో, ఎవరు త్యాగం చేస్తారో వారు కావాలి. ఊరికి పిచ్చి కోరికలన్నీ గుడికొచ్చి కోరేవాళ్ళు ఎవరు భగవంతుడికి అక్కల. అందుకే భగవంతుడు ఎవరిని అనుగ్రహించిన వాడు మల్లికార్జున స్వామి ఎవరిని అనుగ్రహించారండి? మార్గావర్త్యత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే కండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపకారాయతే భక్తి కిం నకరోత్యకో వనచరో భక్తావతంసాయతే అంటారు శంకరాచార్య స్వామి శివానంద లహరిలో. శంకరాచార్య స్వామి సైతం అసూయపడేంత గొప్ప భక్తుడు కన్నప్ప గిరిజనుడైన కన్నప్ప. మన సంస్కృతిలో ప్రాధాన్యం ఎప్పుడూ కులానికి లేదండి, ప్రాంతాలకు లేదండి, తత్వానికి ఉందండి ఖచ్చితంగా. శంకరాచార్య స్వామి కూడా శివానంద లహరిలో ఏ భక్తుడి గురించి ప్రస్తావించిన మనిషి కన్నప్ప గురించి ప్రస్తావించాడు. మామూలుగా ప్రస్తావించాల. భక్తి కిం నకరోత్యకో వనచరో భక్తావతం సాయేత. అయ్యి బాబోయ్, నేనేం భక్తుడిని, కన్నప్పే భక్తుడు అన్నాడు శంకరాచార్య స్వామి. శంకరాచార్య స్వామి కులం ఏమిటి, కన్నప్ప కులం ఏమిటి, ఆయన వర్గం ఏమిటి, ఈయన వర్గం ఏమిటి, ఆయన ఈయన్ని ప్రశంసించడం ఏమిటండి? ఆయన ముందు నేనంతా అన్నాడు ఖచ్చితంగా. ఎందుకని? నేనేదో బ్రాహ్మణ కులంలో పుట్టచ్చు, కేరళలో పుట్టచ్చు, కాలడి గ్రామంలో పుట్టచ్చు, శివదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడికి పుట్టచ్చు, ఆర్యాంబ నా తల్లి మహాసాధ్వి, నా తండ్రి మహాబ్రాహ్మణుడు, సందేహమేం లేదు. కానీ అంత భక్తి నాకుందా కన్నప్పకున్నట్టుగా? నిజంగా ఉంటే నా పూజలు ఇంతవరకు భగవంతుడు స్వీకరించలేదు, కానీ కన్నప్ప పూజలు స్వీకరించాడు కదా. చేసిన పూజ ఏమిటండి? మార్గావర్త్యత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. శివుడికి అభిషేకం చేయడం కోసం నీళ్లు పుక్కిళ్ళలో నింపుకొని వచ్చి నోట్లో నింపుకొని వచ్చాడు. చెప్పు కాళ్ళతో తుడిచాడు శివలింగం దగ్గర. అవి ఇవి నిర్మాల్యం పోగై ఉంటే, ఎందుకంటే తుడవాలి అని తెలుసు. చేతుల్లోనేమో మాంసం పొట్లాలు ఉన్నాయి, చేతుల్లో 2 చేతుల్లో ఉన్నాయి పాపం, నోట్లోనేమో నీళ్లు ఉన్నాయి. అవి తుడవాలి. ఎలా తుడవాలో తెలియలే. ఆయన అవమానిద్దామని ఆయనకేం లేదు, ఎలా తుడవాలో తెలియలే. తుడవడమే కదా ఏదైతే అని తుడిచేశాడు. మనబోటుగాళ్ళని చూస్తే ఎంత బాధపడతామండి? చెప్పుకాళ్ళతో దేవుళ్ళ లింగాన్ని తుడుస్తారా? కానీ భగవంతుడు ఊరుకున్నాడు. ధర్మం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? పరిస్థితులను బట్టి ఉంటుంది ధర్మం. పొయ్యి అంటించుకొని కాఫీ పెట్టుకుంటుంటే ధర్మం వేరు, ఇల్లు అంటుకుపోతుంటే ధర్మం వేరు. పొయ్యి అంటించడానికి ఇల్లు అంటించడానికి తేడా లేదా? ఇల్లు ఎందుకు అంటించావమ్మా అంటే, పొద్దున్నే పొయ్యి అంటిద్దాం అనుకున్నాను, ఇల్లు అంటించానంటే రెండు ఒకటే. పొయ్యి అంటించినప్పుడు ధర్మం వేరండి, ఇల్లు అంటుకుపోతుంటే ధర్మం వేరు. అతని చేతులు ఖాళీ లేవు, నోరు కూడా ఖాళీ లేదు. ఏం చేస్తాడో కాలుతో తుడిచాడు. ఎందుకని? గండూషంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. నోట్లో పుక్కిలించినటువంటి నీళ్లు పుక్కిలించడం కోసం తీసుకున్న నీళ్ళు అంటే వేరే చోటేం లేదు. మరి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఏం లేవు ఆ రోజుల్లో. ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు? సామాన్యంగా తామరాకుల్లోనే నీళ్లు తెస్తారు. ఆ తామరాకుల్లో మాంసం తెచ్చాడు. మాంసం తెచ్చాక అనిపించింది దీనికి, అయ్యో తింటూ ఉంటే ఎక్కిళ్ళు వస్తాయి, నీళ్లు తాగాలి కదా. మరి నీళ్ళు లేకుండా ఎలాగా? గండూషంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. పుక్కిలించడానికి కూడా పనికిరాని నీళ్ళు ఆయన పుక్కిలించి అభిషేకం చేశాడు. వాటిని అభిషేకంగా భావించాడు ఆయన. ఎందుకని? శివుడేం ఆలోచించాడు? పరిస్థితి. ఆయన చేతుల్లోని మాంసం పొట్లాలు ఉన్నాయి పాపం, తినడానికి పట్టుకొచ్చాడు నేను తినాలని. అలాగే తుడవడానికి ఏం లేదు, అందుకని కాలుతో తుడిచాడు. ఏం లేదు కాబట్టి తుడిచాడు, నన్ను అవమానించాలని తుడిచాడా? అలాగే పుక్కిలించి ఉమ్మేశాడు. ఏం చేస్తారు మరి? నోట్లో నీళ్ళు ఏం చేస్తామో పర్వాలేదు అనుకోండి. అలాగని మనం దేవాలయంలో అటువంటి పని చేస్తామా? అది ఆదర్శం కదా, ఆయన చేశాడు కదా, అలా చేస్తేనే శివుడికి ఇష్టమేమో అలా అనుకోకూడదు. అది తప్పు. అది పరిస్థితి. ఆయన అంతకంటే ఏం చేయలేడు అక్కడ. అంటే మనం కూడా విధి లేని పరిస్థితుల్లో ఎలా చేయగలిగితే అలా పూజ చేయొచ్చు. విధి లేని పరిస్థితుల్లో మంచంలో ఉన్నవాళ్ళు పూజ ఎలా చేస్తారండి?
పాపం ఏ పక్షవాతమో వచ్చింది, ఏదో అనుకోని పరిస్థితి, మంచంలోంచి లేవలేరు, వాళ్ళకే ఇంకెవరో సేవ చేస్తున్నారు. కానీ ఆవిడికి రోజు శివుడికి అభిషేకం చేయడమో విష్ణువుకి పూజ చేయడమో ఏదో అలవాటు. ఆవిడ ఏమనుకుంటుందంటే రోజు ఆ శివుడిని ఎత్తించండి నీళ్ళు పోసేదాన్ని దిక్కుమాలిన రోగం వచ్చిందమ్మా లేవలేకపోతున్నాను అని ఓ బాధ ఆవిడకి మనస్సులో ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసమే శంకరాచార్య శివ మానస పూజా స్తోత్రం రచించారు. మానస పూజ హాయిగా మంచంలో ఉండి మనస్సులో చదువుకో. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితికి సంచార పదయో ప్రదక్షిణ విధికి స్తోత్రాన్ని సర్వాగిరహ యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం తెలుసుకుని దాన్ని ఆలోచిస్తూ చదివితే మొత్తం శివలింగానికి మనం పూజ చేసినట్టే. కులభేదం లేదు, మతభేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ చేసినట్టే. ఆత్మాత్వం నా ఆత్మయే నీవు, గిరిజామతికి నా మనస్సు గిరిజాదేవి. ప్రపంచమంతా మాయ. మాయ అంటే మన మనస్సులో ఉంది. జీవుడికి మనస్సు, దేవుడికి మాయ, అంతకన్నా తేడా. ఇది చిన్నది, అది పెద్దది. మన మాయ చేసేది మన మనస్సే. దేవుణ్ణి మాయలోకి ముంచింది ఎవరంటే మాయ, మొత్తం జగత్తంతా. ఆ మాయే పార్వతీదేవి. మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్ మహారథి. ఆవిడ మహామాయ. మన మనస్సేమో చిన్నమాయ, అది మహామాయ. అంటే చిన్నమాయ జీవుణ్ణి ముంచితే పెద్దమాయ దేవుణ్ణి ముంచుతుంది. అలాగే భ్రమరాంబాదేవి శివుణ్ణి ఇందులోకి లాక్కొచ్చింది. నా కోసం ఈ సృష్టి అంతా చెయ్యాలయ్యా, తప్పదయ్యా. అందుకని గిరిజామతికి సహచరా ప్రాణాక, ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే 5 వాయువులు ఉన్నాయే, ఇవే సహచరులు, ఫ్రెండ్స్. స్నేహితులు అంటే మనం ఏమంటామండి? ఓ కంచంలో తిన్నాం, ఓ మంచంలో పడుకుంటాం అంటారు. నిజంగా పడుకుంటారు? ఒక మంచంలో పడుకునేంత సైజులో ఉన్నారా ఇప్పుడు? 2 మంచాలు సరిపోతున్నాయి ఒక్కో మనిషికి. ఈ మాట చెప్తూ ఉంటారు ఊరికే. ఒక కంచంలో తినమని చూద్దాం, అంత ఇదేం లేదు కానీ చెప్తారు. అదొక ఉదాహరణగా చెప్తారు కదా. నిజానికి ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునేంత స్నేహం మనతో ఎవరు చేస్తున్నారండి? మన ప్రాణవాయువు చేస్తుందమ్మా. మనం పడుకున్నా అది పడుకోలేదు. గమనించండి. ప్రాణవాయువు కంటే ప్రాణమిత్రుడు ఎవరైనా ఉంటారా? ప్రాణవాయువు కంటే ప్రాణమిత్రుడు ఎవరైనా ఉంటారా? ఎంత ప్రాణమిత్రుడు అనుకున్నా, ఎంత భార్య అయినా, ఎంత భర్త అయినా, చివరికి దేవుడైనా మనం పడుకుంటే మనతో ఉంటాడని ఏం లేదండి. కానీ మనం పడుకున్నాం, కలగంటున్నాం, పీడకళ్ళు కూడా వస్తున్నాయి. కానీ ఈ కళేబరం ఓ అని ఊపిరి ఊతూనే ఉంది. వీలైతే గురక కూడా పెడుతోంది పక్కవాడిని పడుకోనియకుండా. ఆ సౌకర్యం కూడా ఉంది కొంతమంది దగ్గర. మరి ఇంత గొరక పెడుతూ ఆయన నిద్రపోతున్నాడు, మనం నిద్రపోయినట్లేదు, ఆయన సుఖంగానే పడుకున్నాడు అక్కడ. పైగా లేపి నువ్వు గొరక పెడుతున్నావు అంటే నేను ఎక్కడ పెట్టాను, మరి ఈ గొరక నీకు వినపడుతుంది ఏంటి ఇక్కడ? అంటే మనం పడుకున్నా సరే మన ప్రాణం పోకుండా కాపాడుతున్నది ప్రాణవాయువే కదా. ఆ ప్రాణవాయువుని మించిన ప్రాణమిత్రుడు ఎవరు ఉంటారండి? అందుకని శంకరాచార్య చెప్పారు సహచరా ప్రాణాక. నీకు జీవితాంతం తోడుగా ఉండే స్నేహితుడు ఎవరంటే నీ ప్రాణవాయువు. ఇంతకు మించి ఎవరు లేరు. నువ్వు ఈ శరీరంలో ఉన్నంతకాలం ప్రాణవాయువు కూడా ఉంటుంది. అంచేత జీవితాంతం తోడుగా ఉండే స్నేహితుడు అంటే భార్య కాదు, భర్త కాదు, స్నేహితుడు అసలే కాదు, ప్రాణవాయువే మనకి స్నేహితుడు. సహచరా ప్రాణాక. శరీరం గృహం. మనం పూజ చేయాలంటే దేవాలయంలాగా ఒక గృహం ఉండాలి కదా. మన శరీరమే గృహం. మంచంలో ఉన్న శరీరం ఉందిగా, ప్రాణం లేకపోతే శరీరం కూడా ఉండదు కదా. శరీరం గృహం. పూజాతే విషయోపభోగ రచన. అంటే మరి చేసే పూజ ఏమిటండి? దేవాలయంలో పూజ ఆకులతో చేస్తాం, పువ్వులతో చేస్తాం, నీళ్లతో చేస్తాం, రకరకాలుగా చేస్తాం కదా. మరి మంచంలో ఉన్న వాళ్ళ పూజ ఎలా చేయాలంటే విషయోపభోగ రచన. ఏవో సేవిస్తున్నావు కదా, ఏవో తింటున్నావు కదా, దగ్గుతున్నావు కదా, తుమ్ముతున్నావు కదా, అదంతా సేవే, అదంతా పూజే. విషయోపభోగ రచన. కాఫీ తాగాం, మంచంలో ఉన్నా కాఫీ మానలేదుగా, ఇంకొకటి కాఫీ పడితే కానీ తోచదు. ఆ కాఫీ శివార్పణం తాగు, అది పూజ చేసినట్టే లెక్క. మరి యోగులు సమాధి స్థితిలోకి పెడతారు. ఈ మంచంలో ఉన్నవాడు సమాధి ఎలాగయా? నిద్రా సమాధి స్థితికి. నిద్ర వచ్చిందిగా పడుకో, అదే సమాధి. మరి ప్రదక్షిణం చేస్తారు కదా గుళ్ళోకి వెళ్ళి. మంచంలో ఉన్నవాడు ప్రదక్షిణం ఎలా చేయాలయా? ప్రదక్షిణ విధికి, నిద్రా సమాధి స్థితికి, ప్రదక్షిణ విధికి. ఆ మంచంలోనే కాస్త అటు తిరగడం, ఇటు తిరగడం, జరగడం ఉంటుంది కదా. కాస్త ఏమైనా కాలు సాగితే 2 అడుగులు వేద్దాం, వాకింగ్ ప్రాక్టీస్ చేయమన్నారా డాక్టర్ గారు అని ఏదో ఒకటి వాకరో ఏదో పట్టుకుని నడవడం ఉంటుంది కదా, అదే ప్రదక్షిణం.
మరి స్తోత్రాలు చదువుతారు కదండి, నమకం అంటారు, చమకం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ అని గొప్ప గొప్ప మంత్రాలన్నీ చదువుతారు కదండి. అవన్నీ నేను చదవలేకపోతున్నాను కదా అంటే, ఏదో నోటుకొచ్చింది అనవయ్యా రామా కృష్ణ, ఎక్కడున్నావురా, కనపడ్డవి ఏమిటిరా, ఎందుకు కనపడతావు నా పిచ్చి కానీ, ఇవన్నీ స్తోత్రాలే అన్నారు. నువ్వేమని అనుకో, ఏదో ఒకటి అంటాం కదా, అనకుండా ఉండలేం కదా. కేశవనామాలు రావా, కేశవ నారాయణ మాధవ గోవింద అనడానికి పెద్ద కంఠస్థం చేయాలి. 24 నామాలు 2 నిమిషాల్లో వస్తాయి. అది కూడా రాదు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామం స్మరించలేమా? దీనికి మనసు ఏమైనా అడ్డమా? మనస్సు అడ్డం కానీ. అందుకని ఏమంటున్నారంటే శంకరాచార్య అందరికీ ఉపయోగపడేటువంటి పూజ చెబుతున్నారు. యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. నేను ఏ పని చేసినా సరే అది నీకు ఆరాధన కిందే లెక్క. అటువంటప్పుడు మనం చేసే ప్రతి పని పూజ అవుతుంది. సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం. ఈయన చేసినటువంటిది పూజ అయింది కదా, ఆ పరిస్థితిలో అదే ధర్మం కన్నప్ప చేసింది. అంచేత సద్వాసన అంటే దేవుడికి సంబంధించిన వ్యవహారాలు, క్రియలు. దుర్వాసనలు అంటే మన సంసారానికి సంబంధించినవి, ఆర్థికమైనటువంటి క్రియలు. అస్తమాను డబ్బుల గురించి మాట్లాడుకోవడం, వస్తువుల గురించి మాట్లాడుకోవడం, పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉండడం, తోడికోడళ్ళతోటి, తోడళ్ళతోటి, స్నేహితులతోటి, సాటి ఉద్యోగులతోటి పోల్చుకుంటూ ఉండడం, వాళ్ళకున్నది మనకేముంది అనుకోవడం, ఇది దుర్వాసన. సద్వాసన అంటే దేవుడి గురించి వాడు చూడు, వాడు రోజు విష్ణు సహస్రం చదువుతారు, మనం ఏమైనా చదివాం ఇక్కడ పని లేక ఎందుకీ బతుకు, కాసి వెళ్ళి అందులో చేరదాం మనం కూడా వాళ్ళతో పాటు చదువుదాం, ఇది సద్వాసన. కొన్నాళ్ళు అలా చదువుతూ ఉంటే కొన్నాళ్ళకి అనిపిస్తుంది దాన్ని తెలుసుకోవాలని, అప్పుడు అర్థం తెలుసుకుంటాం. అర్థం తెలుసుకుని చదివితే అంతకంటే పరమార్థమేం లేదు ఇక్కడ. అసకృత్ సద్వాసనాశోభితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం. శివుడికి ఆభరణం ఏమిటండి? నాగుపాము. దాన్నే భోగీంద్రుడు అంటారు. భోగి అంటే పాము, ఎందుకని భోగము కలిగినది భోగి. భోగము అంటే పడగ. ఆలోచించండి, డబ్బున్న వాళ్ళందరూ ప్రధానంగా ఆలోచించండి. డబ్బున్న వాళ్ళందరూ ఎలా ఆలోచించాలంటే ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. భోగం అంటే ఐశ్వర్యం కదా, భోగం అంటే పాము పడగ, 2 అర్థాలు ఉన్నాయండి. ఐశ్వర్యాన్ని భోగం అంటున్నాడు, అదే భోగం అంటే పాము పడగని చెప్పారంటే అర్థం ఏంటి? ఐశ్వర్యం పాము పడగ లాంటిది నాయనా, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు, జాగ్రత్త. ఇది కావాల్సింది. అది నేను గుర్తుపెట్టుకోమనలో ఉద్దేశం ఇది. మీ అంతా ఏదో నాకు దారపోయాలని కాదు ఇక్కడ, లేదా మళ్ళీ నాకు పాము పడగ అవుతుంది. అది నాకెందుకు ఆ కర్మ, ఉన్నదే ఎక్కువ. భోగీంద్రాభరణం. శివుడు నాగుపాముని మెడలో ఎందుకు ధరిస్తాడు అంటే అదేదో మహిమ మాయ అనద్దండి. మనం తరచు భయపడేది పాముకే కదా. మన భయపెట్టేటువంటి జంతువుల్లో, జీవుల్లో పాము చాలా ప్రధానమైంది. కొంతమంది అయితే పాము చూపించక్కల, పాము అనగానే చచ్చిపోతారు, గుండె అయిపోతుంది. ఇక్కడ ఆ మాట అంటే చాలు, ఇంకా అసలు కాగితం పాము చూసినా చాలు, పేపర్లో పాము బొమ్మ చూసినా చాలు, ఇంకా అంత భయస్తులు ఉన్నారు. ఆ పాము శివుడి మెడలో నాగరాజులో ఇలా నిరంతరం తిరుగుతోంది. అంటే నువ్వు దేనికి భయపడుతున్నావో అది నా మెడకి అత్యంత సన్నిహితంగా ఉందయ్యా.